వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి సబ్ ఇన్స్పెక్టర్కి కేంద్ర ప్రభుత్వం దక్షత పథకం ద్వారా జాతీయ స్థాయి అవార్డు ప్రకటించిన సందర్భంగా పలువురు అభినందించారు. ఎండగండి డెడ్ బాడీ పార్సిల్ డోర్ డెలివరీ కేసు అప్పట్లో సంచలనాత్మకమైనది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో అందరి నోట డెడ్ బాడీ డోర్ డెలివరీ మాట వినిపించింది. అలాంటి కేసులో దోషులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసులలో ఒకరైన ఉండి ఎస్ఐ మొహమ్మద్ నసీరుల్లా ఉన్నారు. బీజేపీ మరియు లయన్స్ క్లబ్ వారు పూలమాల శాలువ వాళ్లతో సన్మానించి అభినందనలు తెలిపారు. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూపర్ గారు గౌరవనీయులు నసీరుల్లా గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వటం ఆయన ఈ సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ తరఫున నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ఎన్నో అవార్డులు ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సేవలకి తగిన ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. దానికి నిదర్శనం ఈ అవార్డులని నేను తెలియజేస్తున్నాను. మండలంలో ఎస్ఐగా పనిచేస్తున్న మహమ్మద్ నజీరుల్లా గారికి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా కేంద్ర స్థాయి నుంచి ఆయన గుర్తింపు వచ్చి అవార్డు వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ ఉండి వచ్చిన కాడి నుంచి అనేకమైన ఉపద్రవాలు వచ్చిన ఆయన పోరాడడం కానీ, అదేవిధంగా ఆయన ఇటువంటి కేసులు ఛేదించడం కానీ, చిన్న చిన్న కేసులు ఏమైనా వచ్చినా సరే కానీ చాలా ఆయన చాకచక్యంగా చేస్తూ ఎవరికి ఏ నొప్పి కలగకుండా చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న రోజు ఇంటికి వెళ్లకుండా కట్టుకున్న బట్టలు కూడా ఇక్కడే వేసేసి ఇంటికి వెళ్లకుండా వారం రోజులు చేసి ఆ కేసు చేయించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల నిమిత్తం ఆయనకి ఈ అవార్డు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ దక్షిత పథకం కింద అవార్డు వచ్చినందుకు మన భీమవరం ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, నాకు సన్మాన్ కార్యక్రమం నిర్వహించిన మన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. బీజేపీ పార్టీ నాయకులకు కూడా నా కృతజ్ఞతలండి. మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మహిళా సోదరి మనులకు 22 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీఓ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా 22 లక్షల రూపాయలు మరి మా మహిళా సోదరుమణులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాదు, భవిష్యత్తులో నిజాంపేట్ మండల్ని, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుంచే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇవాళ ఇక్కడికి ఇచ్చేసిన స్థానిక అధికారులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టోటల్ చేసి ఈ సిగ్నేచర్ ఒకటి తీసేసి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం జరిగింది. డీఎస్పీ రాజశేఖర్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ బస్సు డ్రైవర్కు హెవీ మోటార్ లైసెన్స్, బ్యాడ్జ్ లైసెన్స్ పాటు భారీ వాహనాలు నడపడంలో కనీసం 5 సంవత్సరాల సీనియారిటీ తప్పనిసరిగా ఉండాలని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, సెల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. నేను అనుకున్నది మళ్ళీ మీకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా లాస్ట్ ఒక 1 మంత్ నిన్న మొన్న కర్నూలు అన్ని ఇష్యూస్ కూడా మీ నోటీస్లో ఉన్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా
దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీరు ఎంత చూస్తూ ఉన్నారు. మాకంటే మీకు అందరికీ ఎక్కువ తెలుసు. లైసెన్స్ లేని వాళ్ళు నడుపుతున్నారని నేను అనుకోను. అది మాత్రం జరిగితే మీరే కాదు, ఆ స్కూలు యాజమాన్యాలు కూడా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. లైసెన్స్ లేని డ్రైవర్స్కి కానీ, తర్వాత క్యారెక్టర్స్ ప్రాపర్గా లేని వాళ్ళకి కానీ, క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ డ్రైవర్లుగా చేర్చుకునే ముందు స్కూలు యాజమాన్యాలు కూడా 1-10 సార్లు ఆలోచించుకోవాలి. అనుభవం లేని వాళ్ళకి ఏదో కాస్త అందరికి ఇచ్చేదానికంటే ఒక 1000 రూపాయలు తక్కువ ఇచ్చినా ఇతను పనిచేస్తాడు అనుకొని ఆ 1000 రూపాయల గురించి ఎవరైనా కక్కుర్తి పడితే వాళ్ళు ఏదో ఒక రోజు కోలుకొని దెబ్బతింటారు యాజమాన్యం. అది కూడా యాజమాన్యాలు కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కూడా నేను ఇచ్చే అడ్వైజ్ అనుకోండి, మెసేజ్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. స్కూల్ యాజమాన్యాలు కూడా, కాలేజ్ యాజమాన్యాలు ఎవరైతే ఈ ప్రైవేట్ బస్సెస్ ఎంగేజ్ చేసుకొని నడిపిస్తున్నారో వాళ్ళు వాళ్ళ బస్ కండిషనింగ్ విషయంలో, బస్ మెయింటెనెన్స్ విషయంలో, మెకానికల్ మెయింటెనెన్స్ కానివ్వండి, బస్లో ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ కానివ్వండి, దానికి తోడు డ్రైవర్ ప్రొఫైల్ విషయంలో, డ్రైవర్ ఎక్స్పీరియన్స్, డ్రైవర్ లైసెన్స్తో సహా డ్రైవర్లకి వాళ్ళు ఇచ్చే బ్రీఫింగ్ విషయంలో కూడా యాజమాన్యాలు పూర్తిగా ఎలర్ట్గా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయం ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,00,00,000 సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఈరోజు బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలం ఆమగంపల్లె గ్రామంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వారితో పాటు నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సొంతంగా చేశారు. ఒకటి ఏంటంటే విద్య, చదువుకునేటువంటి వాళ్లకు ప్రతి చోట నాడు నేడు అని స్కూళ్లు పెట్టి ఏ విధంగా మనందరి కళ్ళ ముందే ఉంది. నిజానికి నిన్న అదే విధంగా రెండోది వైద్యం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విలేజ్ క్లినిక్లు జిల్లా స్థాయిలో నుంచి గ్రామ స్థాయి వరకు కూడా దాదాపు 10,000కు పైగా గ్రామ క్లినిక్లు పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మూడవ అతి ముఖ్య విషయం మరి వ్యవసాయానికి ఆర్బీకే సెంటర్లు దాదాపు 11,000కు పైగా ఆర్బీకే సెంటర్లు మరి కట్టించి విత్తు నుంచి మరి మార్కెట్ వరకు కూడా, విత్తనం రైతులకు ఇచ్చేదాని నుంచి మార్కెట్ వరకు కూడా ఏ విధంగా ఆయన రైతులను ఆదుకోవాలి అనేటువంటి గొప్ప మార్పులు ఏ విధంగా తెచ్చారో మనందరం చూసాం. వర్గంలో జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ 79 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ దళిత గిరిజనుల పైన రోజుకు ఎక్కడో ఒక చోట హత్యలు, దాడులు, మానభంగాలు, కుల వివక్షత, ఆలయ ప్రవేశాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వీటిని అరికట్టడంలో పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం సిగ్గుచేటు అన్నారు. ఆదోని టౌన్ గడ్డపైన దళిత గిరిజనులను ఐక్యమత్యం చేసి నల్ల కండువలతో కవాతు ఏర్పాటు చేసి భారీ సభను త్వరలో ఏర్పాటు చేయాలని జైభీం ఎంఆర్పీఎస్ ఆదోని నియోజకవర్గం కమిటీతో భేటీ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జైభీం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి మాతాసుల రాజాబాబు, జైభీం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గుమ్మల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. దాడులైతేమి, హత్యలైతేమి, మానభంగాలు, భూ కబ్జాలు, కుల వివక్షత, అంటరానితనం పెట్టరేగిపోయి పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థ కూడా వీటిని అరికట్టడంలో కూడా విఫలం చెందుతుందని కూడా నేను ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. అయ్యా, ఈ భారతదేశంలోన ఎక్కడో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా 24 గంటల్లో ఎక్కడో ఒక చోట ఎస్సీ ఎస్టీల పట్ల కూడా దాడులైతే, మానభంగాలు కానీ ఇవి జరుగుతున్నావని లబోదిబో అని కూడా మరి ప్రజలైతేమే, అదేవిధంగా మరి టీవీ ఛానళ్ళు అయితేమే, మరి అదేవిధంగా ఫేస్బుక్లో అయితే, వాట్సాప్లో అయితే కూడా వైరల్ అవుతున్నవి. మరి వాటిని అరికట్టడంలోన ఎందుకు మీరు విఫలమవుతున్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఆదోని నియోజకవర్గంలోన, ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన, ఆదోని నియోజకవర్గంలోన కుల వివక్షత, అంటరానితనం ఎక్కువ ఉన్నది.
ఆలయ ప్రవేశాలు 2 క్లాసుల పద్ధతి కూడా నేటికి జరుగుతూనే ఉన్నది. వీటిని అరికట్టడంలోనే ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. చాలా మంది వాటిని పట్టించుకోకుండా మొద్దునిద్ర కూడా పోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి దళిత గిరిజనుల పైన ఈ ఆలయ ప్రవేశాలు కానీ 2 క్లాసుల పద్ధతి కానీ వీటన్నిటిని రూపుమాపడానికి ఖచ్చితంగా మేము ఈ రోజున హనుమత్ సహిత సుబ్రహ్మణ్య హోమములు, చండీ హోమములో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ విక్రాంత్ పాటిల్. కృష్ణా కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మిగనూరుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఏ సిరి మరియు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు స్థానిక R&B అధిక గృహం వద్ద ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అర్చకులు వారికి వేదాశిస్సులు అందజేసి ప్రసాదాలు వితరణ చేశారు. విశ్వశాంతి యాగం, అతిరుద్రం, అదేవిధంగా ఆయుధ చండి నియోజకవర్గంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమంలో ఉన్నటువంటి యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉంటూ జిల్లా యంత్రాంగమైనటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు ఈరోజు ఈ ప్రాంత మంచి బాగోగుల కోసం యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రం, అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సనాతన ధర్మంగా 4 వేదాలతో జరిగే యాగాలలో వచ్చి ఈరోజు పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రాంత అభివృద్ధి, అదే రకంగా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఇటువంటి సనాతన ధర్మాన్ని పాటించే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా, ఎందుకంటే ఒక వేదం ఆటోమేటిక్గా ఎక్కడైతే ఉన్నటువంటి రుద్రం అంటే ఆ యొక్క ప్రాంతానికి, భూమికి శక్తిని, శాంతిని ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ యొక్క రుద్రం అతిరుద్రం జరగడం, మా ఎమ్మిగనూరు గడ్డ మీద జరగడం చాలా ఆనందదాయకం. దీంట్లో అందరూ ప్రముఖులు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి, బాగోగుల కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞాన్ని జయప్రదం చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా పారవశ్యంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు 4 రోజులు దిగ్విజయంగా 15 రోజులు జరగబోయేటువంటి మిగిలిన 11 రోజులు ఈ యాగాన్ని. బాపట్ల జిల్లాలో మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు, రిజర్వేషన్లను సహా పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. విజయవాడలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సుముఖత తెలియజేస్తూ 10 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించడం సంతోషదాయకమైనటువంటి సంవత్సరం 6 నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్, గౌరవ అధ్యక్షులు అన్నే రామారావు పాల్గొన్నారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద స్టేట్ కమిటీ గళవిప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మాకున్నటువంటి సమస్యలు కొన్ని మీడియా ముఖంగా, మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ముఖ్యంగా మాజీ సైనికులు ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులు కానీ, మాజీ సైనిక కుటుంబ సభ్యులు కానీ మరి సాదరంగా స్వాగతిస్తున్నాం, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అయితే ఈ ప్రకటన చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి 1.5 సంవత్సరం కాలం గడిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలకే పరిమితం అవడం కొంచెం బాధాకరం. మాజీ సైనికుల కార్పొరేషన్ మరి వస్తే మాజీ సైనికులకు కానీ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు కానీ, మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడింది. ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి సమాచారం కూడా మాజీ సైనికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం కొంత
బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం అని చెప్పి నేను మరి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్పొరేషన్ నమస్కారం అండి. చిత్తూరు జిల్లా సీతంస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి రుద్ద ఆత్మహత్య చేసుకున్నారు. కళాశాల 3వ అంతస్తుపై నుండి కిందకు దూకేశాడు విద్యార్థి. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. వారంలో ఇదే కళాశాలలో ఇది 2వ సంఘటన. 4 రోజుల క్రితం విద్యార్థిని నందిరెడ్డి కళాశాల భవనం పై నుండి దూకేసి తీవ్ర గాయాలతో వేలూరులో చికిత్స పొందుతుంది. నెల్లూరు జిల్లా స్వదేశీ నినాదాన్ని గడప గడపకు తీసుకోకపోవడం దేశ సమైక్యత బలపడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్షులు కోల్హ ఆనంద్ వెల్లడించారు. ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడుతో కలిసి నెల్లూరు జిల్లా రావూరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలచే ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ సాకారతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రతి కార్యకర్త ఇంటింటికి స్వదేశీ నినాదాన్ని చేరుస్తూ స్వదేశీ వాడకాన్ని ప్రజలకు చేరువ చేయాలని కోరారు. వెంకటగిరి నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం పూర్తి వైఫల్యం చెందిందని, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటే ప్రజలకు చేరుకోవడం అతి సులువు అవుతుందని గుర్తులెరిగారు. వస్తువుల వాడకం మీద ఒక ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దానికి వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఇన్ఛార్జిగా కోల ఆనంద్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు వచ్చారు. వారికి ఇక్కడ పత్రిక విలేకరులకి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు 2014లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచే స్కిల్ డెవలప్మెంట్ ఇండియా మేక్ ఇన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశంతో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సామంత్ శ్రీనివాస్ గారి సూచనలతో రాష్ట్రం ఇటు జిల్లా మొత్తం కూడా అన్ని మండలాలకి గృహ సంపర్క యోజన జరుగుతూ ఉంది. నన్ను వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీ పంపించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ నాయకులు, ఇన్ఛార్జు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, ఈ మండల పార్టీ అధ్యక్షులు పెంచులయ్య గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల గురించి, పార్టీ లోటుపాట్ల గురించి ఏ రకమైనటువంటి బాపట్ల జిల్లా వేమూరు సమీపంలో గ్యాస్ లోడ్తో వస్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి పక్కకు బోల్తా పడిన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం లారీ డ్రైవర్కు గుండె నొప్పి వచ్చినట్లు సమాచారం. సంఘటనా స్థలాలకు పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వరమ్మ తల్లి గుడి దగ్గర భువనేశ్వరమ్మ తల్లి గుడి దగ్గర
భువనేశ్వరమ్మ తల్లి గుడి దగ్గర. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.